హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము మామిడికాయ పప్పు చేసుకుందాము. దానికని కుక్కర్లో నేను పప్పు ఉంచానండి. ఈ చెక్కు తీసి ముక్కలు చేసుకున్న మామిడికాయని మనము ఉడికించుకుందామండి. అక్కడ చూడండి, మామిడికాయ ఉడుకుతూ ఉంది కదా. ఇక్కడ పోపు వేసాను. ఈ పోపు కూడా అందులోకి తీసి వేస్తాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నా అండి, కారప్పొడి వేస్తున్నా అండి. ఈ ఉడికించుకున్న పప్పు అంతా వేసేసానండి. ఇప్పుడు ఇలా కలిపేద్దాము బాగా. కొంచెముగా చింతరసం వేస్తున్నా అండి. ఇది ఇలా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు చేసుకున్నా కదండి, ఆ పోపు ఇందులోకి వేసి కలిపేద్దామండి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇలా వేస్తే ఇది బాగుంటుందండి, కమ్మగా వస్తుంది. వేరే రకంగా కూడా మామిడికాయ పప్పు పెట్టినానండి, బన్నూరు వారి వంటిల్లులో చూడండి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్